భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నమో వెంకటేశాయ.
108 అష్టోత్తర శత ఘటాభిషేకము, 108 పర్యాయాలు హనుమాన్ చాలీసా పారాయణము, ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతికి నూతన పతాక ఆవిష్కరణ, తదుపరి స్వామికి ఒక 12 రకాలైనటువంటి పదార్థాలు నివేదన, అలంకరణ, నివేదన, మంగళ నీరాజనము, శాస్త్రములై. అలాగే ఈ కార్యక్రమం మొదటి రోజు అఖండ దీపాలుగా కలశ స్థాపనతో ప్రారంభమయ్యి ఈరోజు 4వ రోజు లక్ష నాగవళి అక్కడ అర్చన జరుగుతుంది. ఇందులో భాగంగా 11 మంది అయ్యారు నామాన్ని ఉచ్చరిస్తుంటే భక్తులందరూ కూడా శ్రీరామ దూతాయ నమః అని మనసులో తలుచుకుంటూ స్వామి సేవలో పాల్గొంటూ ఐరానందరూ చేసేది లక్ష అయితే వీరందరూ కలిసి చేస్తే ఆ నామం కోటిగా మారుతుంది. కాబట్టి ఇలాగా కోటి అంటే మనకు అనంతమో అర్థం. ఇక్కడ లిమిట్లెస్. భక్తికి ఏదైతే లిమిట్ ఉండదో అలాగే పెద్దలను ఆశ్రయించి ధర్మాలను సేవించి ధర్మాన్ని అనుసరించి ధర్మాన్ని ఆచరించే వాళ్ళకి అందులోని ఆనందం, సంతోషం తెలుస్తుంది. భగవంతుడు తప్పకుండా వారికి అష్టైశ్వర్యాలు, ధన ధాన్య ఆరోగ్యాలు ఇస్తాడు. అందులో మన హనుమ చాలా ఫేమస్. దేంట్లో అన్నింటిలో ముఖ్యంగా బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమతో స్మరణ భవేత్. స్వామి సేవించడం వల్ల బుద్ధి బలము, యశస్సు, ధైర్యము, అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యంగా ఉండడము, జాడ్యము విడి తెలివిగల వాళ్ళగా క్వాలిటీగా చెప్పక్కర్లేకుండానే అక్కడ విషయాన్ని గమనించే ప్రత్యేక జ్ఞానాన్ని, వాక్శుద్ధిని, అంటే ఎక్కడ ఏది ఎప్పుడు ఎలా మాట్లాడాలో, ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడకూడదు ఆ జ్ఞానాన్ని కలిగిస్తాడు. ఆ జ్ఞానము రాలేదు అంటే రాజేశ్వరి భక్తులు కాదు అంటాం. కాబట్టి మనమందరం కూడా శ్రద్ధగా జాగ్రత్తగా ప్రతిదీ కూడా చేసే సేవను చూసి ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, దాని అంతరార్థం ఏంటి, పరమార్థం ఏంటి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై భగవాన్ పరమానికి, గురించే అది అర్పించారు. పంచముఖ హనుమానికి, సంజీవ హనుమానికి, బాలాంజనేయ స్వామికి. ఒకటి ఆయన ఏ పని చేస్తున్నప్పుడు ఆ పనికి దగ్గరగా మనం ఆయన సేవిస్తున్నాం. కాబట్టి పంచముఖ హనుమానికి 5 తలకాయలతో ఆంజనేయ స్వామి లేడు. ఆ 5 శక్తులన్నీ ఆయనలోనే ఇమిడి ఉన్నాయి. ఏంటి? వందే వానర నారసింహ ఖగరాట్ ప్రోడాశ్వరం నారాయణం విపంచనయనం దివ్యమానం హస్తాబ్జై అసికేతక సుధాకుంభం కుశాత్రిహరణం. పంచముఖ హనుమాన్ అంటే ఏంటి? నరసింహంలో ఉన్నది బలము, గొప్పతనము, తెలివి, జ్ఞాతి, క్వాలిటీ. చారణ చరిత్ర ఆకాశంలో దేవతలకు సమానంగా నడగలిగేటువంటి పక్షిరాజు గరుడు, గరుత్మంతుడు ఆకాశంలో ఉండి భూమి మీద ఉన్న ప్రతి అంగుళాన్ని కూడా క్లియర్ గా చూడగలుగుతాడు. మనం కిలోమీటర్ దూరంలో ఉండేదో స్పష్టంగా కనపడదు. అక్కడ ఉండి సూది కొలను కూడా స్పష్టంగా చూడగలిగేటువంటి సూక్ష్మమైన దృష్టి బుద్ధి ఉంది.
అలాంటి బుద్ధి ఉంది. అలాగే ఒళ్ళే వాళ్ళ నాశం కదరాట్లు క్రోడాశ్వం అంటే అశ్వం అంటే గుర్రం, హయగ్రీవము గ్రీవం చాలా పొడవుగా ఉన్నటువంటి యొక్క స్వామి నారాయణ స్వరూపమైనటువంటి యొక్క స్వామి మన చదువుల తల్లి ఎవరు సరస్వతి మాతకు అక్షరాభ్యాసం చేసి విద్య నేర్పించి విద్యకు అధిష్టాన దేవతగా చేసినటువంటి యొక్క హైగ్రీవమూర్తి. ఆ హైగ్రీవమూర్తికి ఎంత నాలెడ్జ్ ఉందో, ఎంత తెలివి ఉందో, ఎంత పాండిత్యం ఉందో. అందుకని మనం అష్టోత్తనామాలు చెప్పుకుంటాం. నవవ్యాకృత పండితాయ నమః, భవిష్యత్ చతురాననాయ నమః. ఆననం అంటే ముఖం, చతురాననం అంటే 4 ముఖాలు. 4 ముఖాలు అంటే అనేక దిక్కులుగా చూసేవాడు, సృష్టించేవాడు బ్రహ్మ అని అర్థం. భవిష్యత్ బ్రహ్మ అని ఆయన భవిష్యత్ చతురాననాయ నమః అనే ఆయన పేరు. అలాగే వరాహ అవతారం. వేదాలు సముద్రంలో రాక్షసులు ముచ్చుతున్నప్పుడు దాన్ని ఉద్ధరించడానికి ఈ అవతారం వ్యక్తి భూమి తన యొక్క గోడలు ఎదుర్కొన్నటువంటి యొక్క స్వామి. అలాంటి స్వామి అంటే వాళ్ళలో ఏ క్వాలిటీస్, ఏ గొప్పతనము, ఏ ప్రత్యేకతలు, ఏ శక్తి ఉన్నదో అలాంటి శక్తి మొత్తం మన భగవంతుడే ఉంది. అందుకని మనం చెప్తాం సర్వదేవత ఏది చెప్పినా ఆయన కంటే ఇంకా సూపర్ డిగ్రీలు ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఆయనే సృష్టించాడు కాబట్టి. అలాంటి బ్రహ్మకు కూడా ఆంజనేయ స్వామికి ఉన్నటువంటి శక్తి ఏంటో, ఆయన యొక్క బలమేంటో చెప్పడానికి అలవికానంత చాలా ఆనందం కలిగిందండి. బ్రహ్మానందం అంటాం, చాలా గొప్పగా అనుకోండి. బ్రహ్మ విద్య అంటాం. అంటే దేర్ ఈజ్ నో అనదర్ సబ్స్టిట్యూట్ టు దట్ మ్యాటర్. ఆ యొక్క విషయానికి ఇంకోటి లేదు. దిస్ ఇస్ ద ఫైనల్ అండ్ ఫైనల్ అండ్ ఫైనల్, చివరాఖరికి లాస్ట్ ఫైనల్ అనేటువంటి యొక్క స్థితిని ఆయన ఉన్నాడు. ఆయన దేనికి మరి ఆంజనేయ గొప్పడి నేను గొప్పడిగా అని అనడు. నేను దాస 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 దాసుండడు అని చెప్పుకుంటారు. వారు దాసుండరై రాము భక్తుండరై అని చెప్పాడు అని చెప్పాడు కదా. అలాగే మనం ఈరోజు స్వామికి ఈ లక్ష తమలపాకులతో పూజ చేశాం. రేపు ఉదయం కరెక్ట్గా తెలంగాణ 3 గంటలకి హనుమాన్ చాలీసా 108 పర్యాయాలు పారాయణం అయిన తర్వాత స్వామికి విశేషించి ప్రత్యేక ద్రవ్యాలతోటి, సుగంధ ద్రవ్యాలు, పాలు, పెరుగు, నెయ్యి, పరిసరాలతోటి అభిషేక కార్యక్రమం జరిగి ఆ తదుపరి అలంకరణ జరిగి పతాకావిష్కరణ జరిగి ఆ తర్వాత నివేదన జరిగి కీర్తన గోష్ఠి ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు తదియారాధన అన్న ప్రసాదం స్వామి ప్రసాదంగా వితరణ జరుగుతుంది. అందరూ సేవలో పాల్గొనవచ్చు. మధ్యలో వచ్చి గడ్డబెట్టకండి, ముందే పేరువండి. ఎవరు సేవ చేయదలుచుకున్న మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయకండి. ముందు నేను పేరిస్తే వాళ్ళు రాసుకుంటారు, వాళ్ళు మాత్రం వచ్చి అర్థం చేయండి. మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయకండి అని చెప్తున్నాడు. ఇంకా ముందు డిస్టర్బ్ చేస్తారు. జై బలరామ హనుమాన్ మనం సహస్రనామాలకు వెళ్ళిపోదాం.
ఫోటో తీసుకో అయిపోయిందా తత్వజ్ఞానప్రదాయనే నమః క్షేత్రే నమః బంధాత్మక్రే నమః పరిహారాయ నమః పరమంత్ర నిరాకర్త్రే నమః సర్వకలహ వినాశనే నమః
अहम विष्णु भवनमभ्यमा भवान स्वर्ण ज्योति ओम स्वस्ति देशु अधर्वेद प्रिया अधर्वेद ममदारया अधर्वेद ओम शन्नो देवी नमस्कया आपो भगवतु वेदये शन्नो देवेषु श्रीमद् रामायण अंतर्गत सुंदराकांड प्रिया सुंदराकांड ममदारया व्याघ्र सौहार्दादनमान्यवै अहदामुत्रं देव्या वृन्ता सुसंभ्रमः तत्स्नेहान रव्याग्रा सौहार्दा धनुम्या ज्ञानगुणसागर जय कपीश देवलोकमुजागर जय हनुमान ज्ञानगुणसागर जय कपीश देवलोकमुजागर ओम स्वस्ति विषु क्षेत्रमः देवो न भूतो न भविष्यति भक्ताय सर्वसिद्धिप्रदायिने आंजनेयाय मंगलम् स्वस्ति विषु दिव्य प्रबंध प्रिय प्रबंध ममदारय अरुणप्पा इंदोपदेश விளக்காகி செதுராப்பு அரியோடு அப்பா ஆண்டே வீரங்க